ఈ గొప్ప సుదినము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు ఆదివారము. ఈ ఆదివారం యొక్క దేవుని మందిరములో అనేక మంది బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకుని వాక్యము వినే అవకాశము భయంకరమైన విపత్తు వల్ల, శోధనల వల్ల ఎవరి గృహాల్లో వారు జరుపుకోవడానికి ఇలాంటి అవకాశము జరిగింది కుటుంబంతో. ఏది ఏమైనప్పటికీ దేవుడు మన పట్ల చూపిన తన ప్రేమ, తన కనికరము, తన ఉచితమైన భద్రత, దానివల్ల మానవుడు బ్రతకలే తప్ప ఎవరి జ్ఞానం చెప్పినా, ఎవరి ఆస్తిపాస్తులు చెప్పినా, ఎవరి యొక్క ఉద్యోగాలు చెప్పినా, ఎవరి అధికారుల బట్టి చెప్పినా మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. అది దేవుని యొక్క ప్రేమ చొప్పునే, దేవుని యొక్క దయ చొప్పునే తప్ప మనిషి బ్రతికే అవకాశము భూమి మీద లేదు. దేవుడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్పబడిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 34వ వచనము 35వ వచనములు చూస్తున్నట్లయితే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటలు ఏంటంటే, అది వర్తమాన కాలంలోనూ, భూతకాలంలోనూ, భవిష్యత్ కాలంలోనూ జరిగే విషయాలు చెబుతున్నాడు ఆయన. అంటే గతంలో జరిగిన విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాల్ని జ్ఞాపం చేస్తున్నాడు, జరగబోయే విషయాలు కూడా ఏ విధంగా ఉంటాయో దేవుడు తెలియచేస్తున్నాడు. నమ్మిన వారు, వినిన వారు ఆ మాటలకు విధేయత చూపిస్తూ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో అనుదినము దేవుని యొక్క వాక్యాలను చదువుకొని దేవుని కొరకు బ్రతికేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కొరకు దేవుడు తన భద్రతను ఉంచున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశమును భూమియు గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అన్నారు. అంటే ఆయన ఏం చెప్పాడు, ఏ మాటలు చెప్పారు ఆయన అంటే, ఆకాశము ఉండదట, భూమి ఉండదట, కానీ దేవుని మాటలు మాత్రము అది నెరవేరిన తర్వాత ఇవన్నీ కూడా పోతాయట. అవి నెరవేరకుండా మాత్రము ఆకాశాన్ని కానీ భూమి కానీ గతించబట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులకు ఏం చెప్పాడు ఆయన? అవి ఏమి జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. నిర్గమకాండంలో, ఆదికాండం తర్వాత నిర్గమకాండం ఉంటుందండి. నిర్గమకాండము 15వ అధ్యాయము ఆయన చెప్పిన మాటలు, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రాయనియ్యను అన్నాడు. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, జలప్రళయం అయిన తర్వాత మళ్ళా ఎంతమంది అయితే మనుషులు చనిపోయారో ఆ జలప్రళయానికి అయిపోయిన తర్వాత మళ్ళా మోషే గారి ద్వారా మళ్ళా నాయకత్వం ఏర్పడి, ఈ నాయకత్వంలో నుండి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తూ ఆయన చెప్తున్న మాట్లాడంటే, ఇగో మిమ్మల్ని ఈ విధంగా కాపాడి ఉన్నాను, మీ భార్యలను, మీ పిల్లలను, మీ పశువులను, యావత్తును కూడా ఈ విధంగా కాపాడటానికి కారణం ఏంటంటే,
ఐగుప్తు దేశంలో రోగాలు కలిగించాను నేను. ఆ రోగాలకే వాళ్ళు భయపడి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళు పంపిస్తారు. ఏంటి రోగాలు అని అంటే అది భయంకరమైనవి, ప్రాణాలు పోగొట్టే రోగాలు అవి. ఆ రోగాలు ఐగుప్తు దేశంలో వారు అనుభవించారు. దేవుడే పంపించాడు రోగాల్ని, దేవుడే పంపించాడు. కనుక ఎందుకు పంపించాడు అని అంటే, మనం ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు వాళ్ళు బాధిస్తున్నారు, దేవుని పిల్లలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, దేవుని పిల్లలని వారు అవమానపరుస్తున్నారు, దేవుని పిల్లలను వాళ్ళు ఏవైతే ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన చేయకుండా వారు ఆటంకపరిచారు. వాళ్ళు ఐగుప్తు అనే చక్రవర్తి, పరో చక్రవర్తి దేవుని ఆరాధించకుండా చేయడానికి ఆటంకపరిచాడు. అంటే వాక్యము వినేయకుండా, దేవుని మాటలు వినేయకుండా, దేవునికి లోబడనివ్వకుండా, అసలు దేవుడనే మాట వారి నోటిలో నుంచి రానివ్వకుండా ఉండటానికి ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని ఆ ఫరో చక్రవర్తి అలా నోరు మోయించి ఉంచాడు. వీళ్ళు దేవునికి మొరపెడుతున్నారు, ప్రభు మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే, తను నమ్మిన పిల్లలకు ఏ రోగాలు రాలేదు, కానీ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ కూడా రోగాల చేత నాశనం అయిపోయారు, చనిపోయారు. కానీ వీళ్ళకి మాత్రం రాలేదు. వీళ్ళు ఆనందిస్తున్నారు, వీళ్ళ దేవుడిని భద్రతలో ఉంచారు, దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. కానీ వాళ్ళకి మాత్రము ఏ రోజు ఏ తెగులు వస్తుందో, ఏ రోజు ఏ మరణం వస్తుందో, ఏ ఇంటిలో నుంచి ఏ శవం బయటకు వస్తుందో, ఏ ఇంట్లో నుండి ఏ రోగముతో బాధపడుతున్నారని వార్త వినపడుతుందో అని ఆ గ్రామము, ఆ పట్టణము, ఆ పల్లెలు, ఆ దేశమంతా, ఆ రాజు అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు వాళ్ళు. అలాంటి టైంలో మోషే గారి ద్వారా, మోషే గారిని దేవుడు ఎన్నుకుని మోషే గారి ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొస్తూ వారికి కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, మరణపాయాలు ఉన్నాయి, ప్రతి ఇంటిలో ఒక శవం బయటకు వస్తుంది, వేదన. కానీ ఈ ప్రజలు మాత్రము వారికి ఏ ప్రమాదం లేకుండా పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారిని బయటికి తీసుకొచ్చారు. ఆయన బయటికి తీసుకొచ్చు సమృద్ధమైన ఆహారం ఇస్తున్నారు. నీళ్లు ఉండటానికి నివాసాలు, తర్వాత ఆరోగ్య విషయము, కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర, ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సమకూర్చాడు. కానీ ఐగుప్తు దేశంలో మాత్రము కంటి మీద కునుకు లేకుండా వారు బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఆ దేశం అంతా కూడా రోగాలతో, ఒక్కొక్కసారి భయంకరమైన మనిషికి ఒంటి నిండా గడ్డలతో బాధపడ్డారు. ఒక్కొక్కసారి ఆ కటిక చీకటిలో వారు కాలం గడిపారు. ఒక్కొక్కసారి దాహానికి నీళ్లు తాగడానికి లేక నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చేశాడు దేవుడు. ఈ తెగుళ్ళన్నీ కూడా దేవుడే పంపించాడు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల ఈ ప్రజలకి ఈ సమృద్ధమైన ఆహారం ఇస్తూ, దేవుడు భద్రపరుస్తూ, దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఇగో మీరైనా సరే కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, మీరు ఏం చేయాలి తెలుసా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా కాదు. ఏదో ప్రార్థన జరిపించుకోవాలి, లేకపోతే బాగోదు, మనం క్రైస్తవులము, వాక్యము బైబిల్ చదవాలి, చదవకపోతే బాగోదు, చూసేవారు ఏమనుకుంటారో అనే పద్ధతి కాకుండా, ప్రార్థన చేయాలి, చేసుకోకపోతే బాగోదు కనుక ఏమవుతుందో అనే పద్ధతి కాకుండా, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్పిన మాటది ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరగా
6 లక్షల మంది లెక్కింపబడిన వారు, మిగతా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం వచ్చి వారితో చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలట. అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని, ఆయనని మన ఎదురుగా పెట్టుకుని, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకుని, ఆయనకి ముందుగా మనం నడుస్తూ, ఆయన చూస్తూ మనం నడుస్తూ, మనం చేయవలసింది ఏంటంటే ఎదట మనిషికి, ఎదట ప్రజలకి న్యాయాన్ని చూపించాలి. అంటే అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయం చేయకూడదు, అన్యాయపు తలంపులు తలంచకూడదు, అన్యాయపు ఆలోచన రాకూడదు మీకు. కారణం ఏంటంటే మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నారు కాబట్టి, అది మీరు శ్రద్ధాభక్తులు కలిగి మీరు వింటున్నారు కాబట్టి, ఆ శ్రద్ధాభక్తుల్లో వచ్చిన ఫలితం ఏంటంటే ఎవరికి కూడా అన్యాయము చేయకూడదు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, అంటే ఆయన కొన్ని బౌండర్ మనకి గీసాడు. ఆయన ఆ బౌండర్ దాటి వెళ్ళకూడదు, ఆ దాటి వెళ్ళకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, కట్టడలు ఉన్నాయి, మనకు కట్టడలు ఉన్నాయి, మనకు ఒక పరిమితి ఉంది, మనకు ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మనం దాటి వెళ్ళకూడదు. కనుక ఆ పద్ధతుల్లోనే ఉంటూ దేవుని ఆరాధించాలి, ఆ పద్ధతుల్లోనే ఉంటూ వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ పద్ధతుల్లోనే ఉంటూ ప్రార్థించాలి. ఆ పద్ధతులు దాటిన తర్వాత మనం వాక్యం నేర్చుకున్నా, ఆ పద్ధతులు దాటి మనం ప్రార్థించిన, ఆ పద్ధతులు దాటి మన వాక్యం చదివినా ఉపయోగకరమైనది కాదు. అందువల్ల దేవుడు అంటున్నాడు, మీకు ఇచ్చిన కట్టడలు ఉన్నాయి చూసారో, ఆ కట్టడలు మీరు దాటొద్దు, ఆ బౌండరీ దాటి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మీరు చేసే పని ఉపయోగకరమైనది కాదు. బౌండరీలోనే దేవుడు ఏ బౌండరీ అయితే తీశాడో ఆ బౌండరీలోనే ఉండి వాక్యాన్ని నేర్చుకోవాలి, విధేయత చూపించాలి, న్యాయంగా నడుచుకోవాలి. అలా నడిచిన ఎడల అప్పుడు దేవుడిచ్చిన ఫలితం ఏంటంటే, నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములో ఏది మీకు రానియను. అంటే ఈ రోగాలన్నీ కలుగు చేసింది ఎవరు అనుకుంటే దేవుడే కలుగు చేశాడు. ప్రపంచాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతున్న ఈ భయంకరమైన రోగము, ఈ కరోనా అనే వైరస్ ప్రపంచాలన్నిటిని కూడా వణికిస్తున్నాయంటే కారణం ఎవరు అనంటే దేవుడే పంపించాడు. దేవుని ద్వారానే జరుగుతున్నది. కారణం ఏంటంటే మనుషులు ఆ బౌండరీ దాటి దేవునికి నమ్మకుండా ఉంటున్నారు. ప్రతి వాడు ఏం చేస్తాడంటే న్యాయంగా నడుపుకోవడం కాకుండా ప్రతీది కూడా అన్యాయమే. ప్రతీది కూడా ఏ వస్తువు కొనుక్కున్నా అన్యాయంగానే మనకు అమ్ముతున్నారు, మనం అన్యాయంగానే ఉంటున్నాం. ఎదట మనిషికి అన్యాయము కనుక అన్యాయము లోకంలో విస్తరించిపోయింది కాబట్టి, ఎవరిలో మంచితనం లేదు కాబట్టి, ఎవరిలో నిజాయితీ లేదు కాబట్టి, ఎవరిలో కూడా నీతి నియమాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే ఆశపడుతూ, పదవుల కోసమే ఆశపడుతూ, అధికారుల కోసమే ఆశపడుతూ ఎగబడుతున్నారే తప్ప దేవునిని ప్రక్కన పెట్టారు. అందుకని దేవుడి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు మనిషికి దేవుని ఉన్నతమైన స్థితి ఏంటో మనిషికి జ్ఞాపకం రావాలి. దేవుని గొప్పతనం ఏంటో మనిషికి జ్ఞాపకం రావాలి. దేని కొరకైతే మనం అన్యాయంగా సంపాదించుకున్నామో ఆ అన్యాయమైన సంపద ఎందుకు ఉపయోగపడకుండా చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. నిజానికి ఇప్పుడు కొంతమంది దగ్గర లక్షలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళందరూ అంటున్నారు, ఈ కోట్లు ఈ లక్షలు మాకు అక్కర్లేదు, కానీ మా ప్రాణము కావాలి, మా కుటుంబంలో ఏ ప్రమాదం కలుగుతుందో అని భయంగా నివాసం చేస్తున్నారు. ఒరే సంపాదన ఉంటే తర్వాత చూద్దామరా, లేకపోతే ఆస్తి ఉంటే తర్వాత చూద్దామరా, కానీ మనం బ్రతకాలి కదా, బ్రతకాలి. దేవుడు ఇప్పుడు ఆ భయాన్ని పెట్టాడు మనుషుల్లో ఆ భయం పెట్టాడు. ప్రతి మనిషి కూడా ప్రతి మోకాలు దేవుని నామములో వంగాలి, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించాలి. ఆయన ఆలోచనది. అందుకని ఆయన అంటున్నాడు, ఆకాశం దేవుని మాటలు నెరవేరుతున్నాయి. దేవుడు అన్నాడు, ఆకాశమును భూమి గతించును కానీ
నా మాటలు ఏ మాత్రము గతింపు అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మరొక్కసారి చూస్తుంటే యోబు గ్రంథంలో రాయబడిన మాటను చూద్దామండి. 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయంలో చక్కని మాట రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనాల్లో మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యము నెరవేర్పు జరుగుతుంది. దేవుని వాక్యము నెరవేర్పు, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము జరుగుతుంది. అలా జరగకపోయినట్లయితే మనం దేవుని నమ్మల. అందుకని దేవుడు అంటున్నాడు, ఆకాశమును భూమి గతిస్తుంది కానీ నా మాటలు ఏ మాత్రము గతింపవు అని చెబుతూ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పింది ఏంటంటే, ఇగో ఐగుప్తు దేశంలో కలుగు చేసిన నేను పంపించిన రోగాలలో ఏ రోగము మీకు రానివ్వను. ఎందుకు రానివ్వనంటే, ఎందుకు రాదు అంటే, మీరు నాకు లోబడి నా వాక్యాన్ని మీరు శ్రద్ధగా మరి వినినట్లయితే, నా మాటలకు మీరు న్యాయంగా నడుచుకున్నట్లయితే ఏ రోగము రాదు. ఒకవేళ సాటి మనిషి దుర్మార్గుడిగా బ్రతుకుతున్నప్పుడు, ఇరుగు పొరుగు వారు దుర్మార్గంగా బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ద్వారా ఏదైనా వస్తే, వాళ్ళ ద్వారా కానీ ఒకరి ద్వారా ఒకరికి ఏదైనా వస్తే అలాంటి వ్యాధిని నేను నిన్ను స్వస్థపరుస్తాను అంట. దేవుడు చెప్పిన వాక్యం చూడండి. ఒక యోబు గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథానికి ముందు ఉంటున్న గ్రంథం అది. 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో చూస్తున్నట్లయితే, వారు యోబు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం, వారు కట్లపాముల విషమును పీల్చుదురు. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా మరి మాస్కులు ధరించుకుని ఉంటున్నారు. కారణం ఏంటంటే ప్రతీది కూడా విషపు గాలి విషమైపోయింది, విషపు గాలి. అందుకని దేవుడు అంటున్నాడు, వారు కట్లపాముల విషము పీల్చుదురు. అంటే మనం పీల్చుకునే గాలి విషపు గాలి. ఇప్పుడు ఆ విషపు గాలి మన లోపలికి వెళ్లకుండా ఉండటానికి మనకి మాస్కులు కట్టుకుని తిరగమంటున్నారు. చూడండి దేవుని యొక్క వాక్యము ఎలా నెరవేరుతుందో, దేవుని మాటలు ఎలాంటి నెరవేర్పులోకి వస్తున్నాయో. అందుకని ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒకవేళ నిజంగా బైబిల్ చదివేవారున్నట్లయితే ఈ మాటలు గ్రహిస్తారు. దేవుని నమ్మిన వారైతే ఈ మాటలు గ్రహిస్తారు. కనుక ఈ మాటలు గ్రహించటానికి బదులు ఈ బైబిల్ని తప్పుపడుతూ, ఈ బైబిలే సరైనది కాదంటూ, బైబిల్లో తప్పులు ఉన్నాయనంటూ, ఇలాంటి అర్థం కాని ప్రశ్నలతో ప్రజలను ఇంకా మోసం చేస్తూ, ప్రజలు ఇంకా తిరుగుబాటు చేస్తూ, అయ్యో ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం, ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం, ఇవో ఈ విషపు గాలి పీల్చడం వల్ల నేను పీలుస్తున్న గాలి, ప్రతి మానవుడు కూడా పీలుస్తున్న గాలి ఏంటంటే విషపు గాలి. ఆ గాలి ఎలాంటిదంటే కట్లపాము విషము ఎంత ప్రమాదకరమైనదో అలాంటి గాలి నేడు మనం అందరం పీలుస్తున్నాం. మరి మనం దేవుని నమ్మిన వాళ్ళం కదా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న వాళ్ళం కదా, దేవుని ఆజ్ఞలు శిరస వహిస్తున్న వారం కదా, ప్రార్థిస్తున్న వారం కదా. మరి మనం కూడా పీలుస్తున్నామా అని అంటే దేవుడు ఏమంటాడంటే, ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములో ఏ రోగము మీకు రాదు, ఒకవేళ వస్తే స్వస్థత పరచు యెహోవాను నేనే. కనుక ఈ కలుషితమైపోయిన ఈ గాలి, కలుషితంగా మారిపోయిన ఈ గాలి, విషముగా మారిపోయిన ఈ గాలి ప్రజలు పీల్చకూడదని దానిని ముక్కుకి ఈ మాస్క్ కట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి ఒకవేళ మనము అలాంటి గాలిని పీల్చినట్లయితే, ఒకవేళ వ్యాధికి గురైపోతే దేవుడే స్వస్థపరుస్తాడు. కనుక ఎవరు ఎంత ప్రమాదంలో ఉన్నా మనం దేవుని నమ్మిన వారం కాబట్టి, దేవునికి వాక్యానికి లోబడుతున్న వారం కాబట్టి తప్పనిసరిగా దేవుడు మనకి స్వస్థతనిస్తారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన ఆ మాటను మనం గమనిస్తున్నట్లయితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం,
అయితే మనం చేయవలసిన పని ఏంటి? మనకి ఈ వాక్యాన్ని మనం ఎలాగా కాబట్టి నాశనం అయిపోయాడు. కానీ ఈ రోజులలో ఐగుప్తీయులకు తెలియచేసిన, ఇశ్రాయేలులకు తెలియచేసిన ఈ మాటలు మనకు ఎలా వర్తింప చేసుకోవాలి అని అంటే 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని, అంటే ప్రతి ఒక్కరి యొక్క మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? ఇప్పుడు దేవుని మీద ఆనుకోవాలి. కారణం ఏంటంటే మనం పీల్చే గాలి అంతా కూడా విషపు గాలి. ఎలాంటి గాలి? విషపు గాలి. అంటే ఎలాంటి విషం అంటే కట్లపాము విషము లాంటిది, ప్రమాదకరమైనది అనమాట. అంటే మరణం అన్నమాట అది. ఆ గాలి పీల్చుకుంటే మరణం అన్న. గాలి పీల్చుకోకుండా మనం ఉండలేము. కొన్ని నిమిషాలు కూడా గాలి పీల్చుకోకుండా ఉండలేము, కానీ గాలి పీల్చుకుంటేనే బ్రతుకుతాం. అలాంటి గాలి ఏమైపోయిందంటే విషముగా మారిపోయింది. ఎలాంటి విషము అని అంటే పాము లాంటి విషముగా మారిపోయిందంటే మరి ప్రమాదము మనకు కూడా పొంచి ఉంది. కనుక ఆ ప్రమాదము మనకు కూడా పొంచి ఉంది కాబట్టి ఆ గాలి కూడా మనం కూడా పీల్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తుంటే, ఎవరి మనసు నా మీద ఆనుకొని ఉంటుందో వారిని నీవు పూర్ణ శాంతి వారిగా కాపాడతావు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన మనసు ఉండాలనుకున్నట్లయితే, మనము మన పిల్లలు క్షేమముగా, ఆరోగ్యముగా, సంతోషముగా మనం ఉండాలి ఈ భూమి మీద అనుకున్నట్లయితే మన మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో దేవుడు మనలను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు అని, శాంతినిస్తాడు. ఆందోళన తీసేస్తాడు. మనల్ని ఆందోళన అక్కర్లేదు మనకి. ఇంకా శాంతి, సంతోషము, సమాధానము దేవుడు మనకు అనుగ్రహించే భాగ్యాలవి. అందుకని ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, దావీదు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అపోస్తుల కార్యంలో దావీదు గారి యొక్క పరిస్థితిని దేవుడు తెలియచేస్తున్నాడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనముల గురించి తెలియజేస్తూ దావీదు గారి గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే 22వ వచనములో చూస్తున్న మాట, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను అంటున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే దేవుని కన్నులు ఈ భూమి మీద చూస్తున్నాయి కాబట్టి దావీదు ఆయనకి దొరికాడు. ఆయన దేవునికి దొరికాడు. దావీదు దేవునికి దొరికాడు. అంటే దావీదు గారిని చూసేటప్పటికి దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అని అంటే ఆయన కనుగొన్నాడట. దేవుడే కనుగొన్నాడు దావీదు గారిని. ఎలా ఉన్నాడప్పటికి ఆయన అంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టముగా బ్రతికేవాడట. దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు. అంటే దావీదు కాలంలో కూడా శ్రమలు వచ్చినాయి. దావీదు గారు ఉన్న నివాసం చేస్తున్న ఆ రోజుల్లో కూడా శ్రమలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఇదే పరిస్థితులు. ఆ రోజుల్లో కూడా ఇబ్బందులే. ఆ రోజుల్లో కూడా వ్యాధులే. కానీ అయినప్పటికీ దావీదు గారు ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన దేవుని మీద ఆధారపడినవాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నడుస్తున్నవాడు. కష్టాలు వచ్చినా కానీ ఆయన చూసేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటి నెరవేర్చినని చెప్పి అతను గూర్చి సాక్షి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క యెషయా గారి యొక్క కుమారుడైన దావీదు గారి గురించి సాక్షి చెప్తున్నాడు. ప్రభు, ఈయన నీ ఇష్టానుసారంగా బ్రతికేవాడు. మీరు ఏమైతే మాటలు చెప్పారో ఆ మాట ప్రకారంగా బ్రతుకుతున్నవాడు. ఈయన మనసు నీ మీద ఆనుకొని బ్రతుకుతుంది.
నీ మీదే ఆధారపడింది ఈయన మనస్సు, నీ కృప కొరకే ఆయన చూస్తున్నాడు అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి ఈ యొక్క దావీదు గారి గురించి సాక్షి చెప్తున్నాడు. ఇంకొక మాట చదువుకొని వాక్యం ముగించేసుకుందామండి. దావీదు గారు ఏమంటున్నాడు ఇప్పుడు? కీర్తనల గ్రంథము 32వ దావీదు కీర్తన. ఇప్పుడు ఈయన మాటలు మనం జ్ఞాపం చేసుకుని వాక్యాన్ని ముగించేసుకుందామండి. ఈయన మాటలు జ్ఞాపం చేసుకుని 32వ దావీదు కీర్తన 6వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందామండి. 6వ వచనము, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. అంటే దేవుడు దర్శించే కాలం ఉంది. అది ఏ టైమో తెలియదు. దేవుడు దర్శించే కాలము మధ్యాహ్నమో, సాయంత్రమో, లేకపోతే అర్ధరాత్రో, లేకపోతే ఉదయకాల సమయంలో, మధ్యరాత్రో తెలీదు. కానీ ఆయన దర్శిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు, ప్రతి మనిషిని చూస్తున్నాడు. వారందరినీ కూడా చూస్తున్నప్పుడు ఆయన ఆ భక్తి గల వారందరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారట. భక్తి గల మనుషులు ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. తండ్రి, విపత్తు ఏ విధంగా ఉంది, ప్రమాదం ఏ విధంగా ఉంది అని ప్రార్థనలో గడుపుతూ ఉంటారట. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు, దేవుడే చూస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు, నేను ఏవైతే ఆలోచన చేస్తున్నాను, మనిషి ఎలా బ్రతకాలనుకుంటున్నాను, మనిషి ఎలా జీవించాలనుకుంటున్నాను, మనిషి ఎలా ఉండాలనుకుంటున్నాను, మనిషి ఎలా భక్తిగా ఉండాలనుకుంటున్నాను, మనిషి ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలనుకుంటున్నాను, అదే రీతిగా నెరవేరుస్తున్నవాడు నా కుమారుడైన దావీదు అంటున్నాడండి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, దావీదు గారు ఏమంటున్నాడంటే, దేవుడు దర్శించే కాలం ఉంది. ఆ కాలంలో దేవుని మీద ఆధారపడేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని మీద తన మనసును ఆనుకున్నవారు చేసే పని ఏంటంటే ప్రార్థన చేదురు. తర్వాత మళ్ళా చూస్తున్నాం, విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. ఎంత నిశ్చయత దావీదు గారు కలిగి ఉండడం చూడండి. కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న అధికారం కాదు. అప్పటికి రాజు సౌలుడు తర్వాత రెండవ రాజు, ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేలులకి రెండవ రాజు ఎవరనంటే దావీదు గారు. మొదటి రాజు సౌలు తన తప్పిపోయిన మనిషి అయినా తర్వాత రాజుగా చేయబడ్డాడు. ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే అప్పటికి రాజుగా ఉండి, అప్పటికి అధికారిగా ఉండి, అప్పటికి భోగభాగ్యాలతో తూగుతున్న ఈ మనిషి ఏమంటాడంటే, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకు రావు అని. మనం ప్రతిసారి ఏదో ఒక వార్త వింటుంది, ఇగో పలానా చోట పాజిటివ్ వచ్చింది, పలానా ఆయనకి కరోనా వచ్చింది, పలానా ఆయన ఈ ఇబ్బంది పడుతున్నారు, ఇలాగని వింటున్నాం మనం. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతున్న ఈ రోజులలో ఈయనేమంటున్నాడు, ఆ రోజులలో కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు దావీదు గారి యొక్క నిశ్చయిత ఏంటనంటే, ఇగో ఏదొచ్చినా అవి నా మీదకి రావు. ఎందుకని రావంటున్నాడు? ఆయనకున్న ధైర్యం ఏంటి? దావీదు గారికి ఉన్న ధైర్యం ఏంటి? మరి అదే పరిస్థితి ఆ వాక్యాన్ని మనం అన్వయింప చేసుకుంటే మనకున్న ధైర్యం ఏంటి? ఒకవేళ కరోనా అనే వ్యాధి మనకు వస్తే మనకు రాదని చెప్పడానికి మనకున్న ధైర్యం ఏంటి? అసలే మనం ఏమైనా శాస్త్రజ్ఞులమా, లేకపోతే శాస్త్రవేత్తలమా, లేదా మన దగ్గర ఏమైనా మందులు ఉన్నాయా, మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, మనం ఏమైనా అధికారులమా? ఏంటి మనకున్న ధైర్యం అని అంటే 7వ వచనంలో రాయబడిన మాట చూడండి, నా దాగు చోటు నీవే. మనమందరము కూడా దేవుని దగ్గర దాగి ఉన్నాం. మనము దేవుని గుడారములో దాగి ఉన్నట్లయితే ఈ వ్యాధులు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ అనుభవిస్తున్నా కానీ ఆ ప్రమాదంలో నుండి మనం తప్పించబడుతున్నాం. దావీదు గారి యొక్క నిర్ణయం చూడండి, నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను
రక్షించెదవు అన్నాడు. శ్రమలో నుండి రక్షించదు. ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనము ప్రార్థించాలి. మన మనసు దేవుని మీద ఆనుకుని ఉండాలి. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆకాశమున భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించమని ఎందుకు చెప్పబడుతున్నాయనంటే, ఇగో ఈ ఐగుప్తు దేశంలో నేను పంపించిన తెగుళ్ళు ఉన్నాయి చూసారో, ఆ తెగుళ్ళకి మీరు భయపడుతున్నారు కదా. ఒకవేళ మన మీదకి వస్తుందేమని భయపడుతున్నారు కదా. రక్తంగా మారిపోయిన నీళ్లు ఉన్నాయి చూసారో, ఒకవేళ త్రాగడానికి నీళ్లు లేవని మీరు భయపడుతున్నారు కదా. ఆ భయం అంతా కూడా మీరు తీసివేసేయండి. కారణం ఏంటంటే, నా మాటలు మీరు హృదయంలో ఉంచండి. నా మాటలు మీరు శ్రద్ధగా వినండి, న్యాయంగా నడుచుకోండి. నేను ఒక బౌండరీ మీకు విధించాను కాబట్టి ఆ కట్టడం నుండి మీరు బయటికి వెళ్ళిపోవద్దు. అలాగా మీరు బ్రతికి ఉన్నట్లయితే, అలా మీరు జీవిస్తున్నట్లయితే ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తెగుళ్ళు ఏవి రావు. ఒకవేళ వస్తే స్వస్థపరిచేవాడిని నేనే. ప్రియమైన దేవుని యొక్క వాక్యం వింటున్నా మీరు, నేను కూడా మనకున్న ధైర్యం ఏంటంటే, మనమందరం కూడా దేవుని మీద, మన మనస్సు దేవుని మీద ఆనుకున్నట్లయితే, దావీదు గారిలాగా దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నట్లయితే, ఆయన ఉద్దేశములన్నీ కూడా మన పట్ల, మన ద్వారా నెరవేర్చబడుతున్నట్లయితే, తప్పనిసరిగా ఆయన దర్శించే కాలంలో, ఆయన దర్శిస్తున్న సమయంలో మనం భక్తి గలవారమై ఉండి మనం ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే, ఆయన ఒకవేళ దావీదుగా చెప్పినట్లు విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకు రావు అని ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఎక్కడున్నానో తెలుసా, నేను ఎక్కడ దాక్కున్నానో తెలుసా. ఆ ప్రమాద పంచుట్లో నుండి ఇళ్లలో కాదు, లేకపోతే ఏదైనా బిల్డింగ్లో కాదు, లేకపోతే ఎక్కడో పెద్ద ఏసీ భవనంలో కాదు, నేను దేవుని యొక్క గుడారములో నేను దాక్కుని ఉన్నాను కనుక నాకు ఎటువంటి ప్రమాదము రాదు. వాక్యం వింటున్న మీరు, నేను కూడా దేవుని యొక్క గుడారములో మనం దాగున్నట్లయితే, దేవుని దగ్గరే మనకు భద్రత ఉంది. దేవుని చాటుకి మనం వస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ ప్రమాదంలో నుండి దేవుడు మనల్ని కూడా కాపాడగలడు. దేవుడు పరిశుద్ధ వాక్యము మనందరి కొరకు మన వినికుడిలో దీవించుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలయును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును కనముగా పుట్టించుము. నీ సాన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగా చేసి నన్ను
రక్షించుము. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మా గృహములో మా కుటుంబం అంతా కలిసి మీ పాద సన్నిధిగా చేరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు మీ మందిరంలో జరగవలసిన ప్రార్థన ఈ భయంకరమైన విపత్తు వల్ల తండ్రి ప్రజలు ఇళ్లలో నుండి బయటికి రాకుండా ఉండడానికి, ప్రభా మందిరములో ఆరాధన జరగకుండా మరి ఉండటానికి చేసిన పనిని బట్టి గృహము దగ్గర ప్రార్థన జరిగించున్నాం. పాడిన పాటలు మీకు అంగీకారం నమ్ముచున్నాము తండ్రి. ఒకవేళ అయోగ్యముగా కానీ అక్షర దోషముగా కానీ పాడితే మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ వాక్యము వినియున్నాము ప్రభా. వాక్యములో ఆ యొక్క స్థితిని మేము కలిగి వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి కృప చూపించండి ప్రభా. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించవు అని చెప్పారు. వర్తమాన కాలంలో జరిగిన విషయాలు, భౌతకాలంలో జరిగిన విషయాలు, భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయాలు మీ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఆ మాటలు మేము పదే పదే జ్ఞాపం చేసుకుని ప్రభువా మేము విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎవరి మనసు నీ మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతిగా మీరు కాపాడుతారని చెప్పినారు తండ్రి. ఇప్పటి వరకు మా మనసు ఏదో రీతి మీద ఆధారపడి ఉన్నదేమో, ఆనుకుని ఉన్నదేమో. ఇప్పటి నుండి ప్రభువా మా మనసులన్నీ కూడా మీ మీద ఆనుకొని మీ మాటలకు లోబడి మీ వాక్యాన్ని శ్రద్ధాభక్తులు కలిగి వినే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా ప్రసాదించండి. మీరు దర్శిస్తున్న కాలంలో మేము భయము భక్తి కలిగి ప్రార్థించేవారుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఈ భయంకరమైన విపత్తు నుండి మమ్మల్ని కాపాడి మేము దాగే చోటు మీలుగా ఉండి మీ గుడారములో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రపంచాలన్నీ కూడా వణికిస్తున్న ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ నుండి ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రతి ఒక్క గ్రామాన్ని కాపాడండి. ప్రతి ఒక్క ప్రభా జిల్లాను కాపాడండి. ప్రతి ఒక్క దేశాన్ని కాపాడండి. అతలాకుతలమవుతున్న ఈ యొక్క పరిస్థితి నుండి ప్రభా మరలా అంతా కూడా శాంతింపబడి అన్నీ కూడా శాంతిగా ఉండి ప్రభా ఈ లాక్డౌన్ నుండి కూడా విడుదల కలిగి మళ్ళా మేము అందరము కలిసి మీ దేవాలయంలో చేరి ఇంకా అనేక కుటుంబాలు, సంఘ కుటుంబాలు అన్నీ కూడా మీ మందిరంలోకి వచ్చి పాటల ద్వారా, వాక్యము ద్వారా మేమందరం కూడా మిమ్మల్ని గణపరిచే భాగ్యము, ఆ మంచి సమయము, ఆ మంచి రోజులు మరలా తిరిగి మాకు ప్రసాదించండి తండ్రి. సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో వారిని స్వస్థపరచండి. ఎవరైనా ప్రభా ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభా వారికి సమృద్ధమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఈ లాక్డౌన్ ద్వారా ప్రభా అనేక మంది ప్రజలు నిరాశలు అవుతున్నారు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరికీ సమృద్ధమైన ఆహారం ఇవ్వండి. ఆహారం లేని ప్రజలకు ప్రభు అనేక మంది మంచి మనసుతో మీ ప్రేమ చొప్పున వారి కష్టాలింతలో నుండి ప్రభు ఆహార రూపంలో, వస్తువుల రూపంలో వారు ప్రభా పేదలకు పంచిపెడుతుండగా ఆ పంచిపెడుతున్న మనుషులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి ప్రేరేపణ కలిగించండి ప్రభు. నేను కూడా సహకరించాలి, నేను కూడా సహాయం చేయాలని ఆలోచన, మంచి మనస్సు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా బంధువులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కనికరంతో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా వారందరినీ కూడా మీ భద్రతలో ఉంచి వారందరికీ కూడా ఇటువంటి ప్రమాదం లేకుండా కాపాడి సంరక్షించి ఆయురారోగ్యాలతో నింపి ప్రభు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, తెలియచేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని, మా ముందున్న ప్రమాదాలన్నిటి నుండి, శోధనలన్నింటి నుండి కూడా మమ్మలను, మా కుటుంబాలని, సంఘ కుటుంబాలని అందరినీ కూడా తప్పించమని పాదం విజ్ఞాపన చేస్తున్నాను.
అనేక మంది సేవకులను మీరు ఆశీర్వదించండి. సేవకులు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సంఘాల్లో మరి ఇళ్లలో ఉండి ప్రార్థించిన కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. మీ ప్రేమ, మీ కనికరము మా అందరిపై ఉంచి ప్రభు మేలుకే మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారండి. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా ఆర్డర్ మాకు దయచేయం. మెల్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, శాంతి, సమాధానం, వాక్యము శ్రద్ధాభక్తులు కలిగి వినిన మీకును మీ కుటుంబాలకును, అలాగే సంఘంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, నిరాశులై ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకును, ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు సహాయం చేస్తున్న వారికి, వారి కుటుంబాలకును, అలాగే వాక్యము ప్రకటన చేస్తున్న సేవకులకును, సేవకుల యొక్క కుటుంబాలకును సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్.